అతి తక్కువ ఫీజుతో కోచింగ్ ఇస్తూ మీ గవర్నమెంట్ ఉద్యోగం కళని నిజం చేస్తుంది లేస్ అకాడమీ. వెల్కమ్ టు ఐటీ న్యూస్. దిస్ ఇస్ పవన్. సో ప్రస్తుతం అయితే నేను రవీంద్ర భారతిలో ఉన్నాను. సో అంటే తెలుగు ప్రజలకు గర్వకారణమైన గాయకుడు, అదేవిధంగా భారతీయ సంగీతం పేరు తీసుకురాగానే మనకి మొదటగా గుర్తొచ్చే పేరు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. సో స్వర్గస్థులు బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహాన్ని మన సకల కళావేదిక రవీంద్ర భారతిలో పెట్టడం అనేది ఒక గొప్ప విషయంగా, మన కళామ తల్లికి అదేవిధంగా మన సంస్కృతికి ఇచ్చే గౌరవంగా భావించి ఇక్కడ ఎస్పి బాలు గారి విగ్రహాన్ని ఆవిష్కరణ ఈ రోజు జరగబోతుంది. సో మీరు చూస్తున్నారు కదా, వెనకాల విగ్రహం ఎస్పి బాలు గారి విగ్రహం పెట్టబోతున్నారు. సో దీనికి సంబంధించి ఆయన ఎన్నో అవార్డులు, భారతీయ సంగీతంలో ఎన్ని అవార్డులు ఉన్నాయో దాదాపు అవన్నీ గ్రహించిన వ్యక్తి, 40,000కు పైగా పాటలు రాసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించిన వ్యక్తి. అంత గొప్ప వ్యక్తి విగ్రహాన్ని ఇక్కడ పెట్టడము, ఆయన మన తెలుగువాడు కావడము, అది మనకు చాలా గర్వకారణం అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ విగ్రహావిష్కరణ ప్రారంభించినప్పటి నుంచి ఎన్నో అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు కొంతమంది తెలంగాణ వాదులు కూడా. అసలు బాలసుబ్రహ్మణ్యం గారు ఏం చేశారని చెప్పేసి ఇక్కడ విగ్రహం పెడుతున్నారని నిరసనలు వ్యక్తం చేయడము, చాలా వాటికి ఇష్యూస్ కూడా జరిగాయి. సో దాని గురించి మాట్లాడుకుందాము. ప్రజెంట్ అయితే మీరు చూడొచ్చు ఎస్పి బాలు గారి గొప్పతనాన్ని మీరు ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు. అంత ఎన్ని విగ్రహాలు ఉన్నాయో, విగ్రహం ఏర్పాటు చేస్తున్నారు, గ్రాండ్ గా మొత్తం అలంకరించడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆయనకి పద్మభూషణ్, పద్మ విభూషణ్ ఇలాంటి జాతీయ అవార్డులు కూడా రావడం జరిగింది. ఆయన ఎంతో మందికి కమల్ హాసన్, రజనీకాంత్, చిరంజీవి, బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్, అన్ని భాషల్లో తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం ఇట్లాంటి సంస్కృతంలో కూడా అనర్గళంగా, అది ఆయన ఏ ప్రాంత తెలుగువాడైనా కానీ అన్ని భాషల్లో ప్రత్యేక పట్టు ఉంది. దాదాపు అక్కడున్న వాళ్ళు కూడా మాట్లాడినంత స్పష్టంగా మాట్లాడగల వ్యక్తి. అదేవిధంగా 16కు పైగా ఫిల్మ్ఫేర్ అవార్డులు వచ్చాయి. మన హిందీ ఫిల్మ్ఫేర్ అవార్డులు 2 సాధించాడు. అంటే ఇన్ని అవార్డులు సాధించిన వ్యక్తి ఆ విగ్రహాన్ని ఆవిష్కరించినప్పుడు ఇట్లాంటి అభ్యంతరాలు రావడం అనేది చాలా బాధాకరమైన విషయం అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇక్కడే కాదు, మన తమిళనాడు, కన్నడ వాళ్ళకి వాళ్ళ ప్రాంతీయ భావం ఎంత ఉంటుందో, వాళ్ళ ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా వాళ్ళ ప్రాంతీయ భావాలకి, సంస్కృతికి రెస్పెక్ట్ ఇచ్చే వ్యక్తి. అలాంటి ప్లేసెస్ లో కూడా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి పేరు వాళ్ళ వీధులకి, వాళ్ళ రోడ్లకి పెట్టుకోవడం జరిగింది. అంటే ఈ వ్యక్తి ఎంత గొప్పవాడైతే ఆ విధంగా చేస్తారు చెప్పండి. మీరు ఈ మధ్య కాలంలో చాలా చూసుంటారు, కన్నడలో తెలుగు ఉన్నా కానీ చెప్పేసి తీసేయడము, వేరే లాంగ్వేజ్, అదర్ లాంగ్వేజెస్ ఏమున్నా కానీ మొత్తం షాపుల పేర్లు ఉన్నా కానీ తీసేసి, అలాంటి పరిస్థితుల్లో బాలసుబ్రహ్మణ్యం గారి పేరు వాళ్ళ స్ట్రీట్స్ కి పెట్టుకోవడం అంటే ఈ వ్యక్తికి అక్కడ వాళ్ళు ఇచ్చే గౌరవం ఎలా ఉందో ఒకసారి మీరు అర్థం చేసుకోవచ్చు. కానీ ఇక్కడ విగ్రహం పెడుతున్నప్పుడు ఇక్కడ కొంచెమంది తెలంగాణ వాదులు ఇది తప్పు అని అంటున్నారు. ముఖ్యంగా ఈ విషయంలో ఏంటి అంటే, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు తెలంగాణ సంగీతాన్ని కానీ, ఆయన తెలంగాణకి సపోర్ట్ చేయరు అని చెప్పేసి తెలంగాణలో వాదుల. కానీ ఆయన ఒక సింగరు, ఆయన 2 తెలుగు రాష్ట్రాలకే కాదు భారతదేశానికి కూడా గర్వించదగ్గ గాయకుడు. ఈ విధంగా కొంతమంది ఆలోచన. అంటే అసలు పెట్టాలా వద్దా, విగ్రహం పెడితేనేమో ఈ తెలంగాణ వాదులు అసలు మాకు తెలంగాణకి ఆయన సపోర్ట్ చేయలేదు, ఆ సమైక్య ఉద్యమం అప్పుడు ఏం చేయలేదు, అసలు ఆయన ఎటు న్యూట్రల్ గా ఉన్నాడు, అసలు తెలంగాణ అనే పదమే నేను పాడను అని చెప్పేసి అన్నారు అని చెప్పేసి ఇక్కడ ఈ తెలంగాణ వాదులు విగ్రహం పెట్టొద్దు అని చెప్పే వాదుల అభిప్రాయము. కానీ ఆంధ్ర నుంచి కొంతమంది అంటున్నారు, వేరే వాళ్ళు పలువురు చెప్తున్న విషయం ఏంటి అంటే, ఆయన ఒక ప్రాంతానికి చెందిన వ్యక్తి కాదు, ఒక ప్రాంతానికి చెందిన మన తెలుగు వాళ్ళకే గర్వకారణమైన వ్యక్తి. అన్ని వేలకు పైగా పాటలు పాడి భారతదేశాన్ని గర్వించదగ్గ గాయకుడు. అతని విగ్రహం పెట్టడంలో తప్పేముంది, అది మన సంస్కృతికే గర్వకారణం అని చెప్పేసి ఇంకొంతమంది మాట్లాడడం జరుగుతుంది. సో దీనిపైన అసలు మీ అభిప్రాయం ఏంటి అనేసి చెప్పండి. ముఖ్యంగా చూసుకోవచ్చు, ఇక్కడ అంగరంగ వైభవంగా ఏర్పాట్లు అయితే జరిగాయి. ముఖ్యంగా ఇంకోటి అంటే, మార్నింగ్ 10కి జరగాల్సిన ప్రోగ్రాము 3 o'clockకి పోస్ట్ పోన్ అయింది. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి గారు అందుబాటులో లేకపోవడం, ఆయన ఢిల్లీలో ఉండడం, ఆ కారణంగా అయితే ఈ ప్రోగ్రామ్ పోస్ట్ పోన్ అయింది అని చెప్పుకోవచ్చు. ఒకసారి మీరు చుట్టూ ఒకసారి గమనించినట్టయితే మొత్తం బాలసుబ్రహ్మణ్యం గారి ఫ్లెక్సీలు, ఆయన సాధించిన ఘనత, ఆయన చేసిన ప్రతి ఒక్క విజయాల్ని ఇక్కడ ఉట్టిపడే విధంగా ఫ్లెక్సీలు పెట్టేసి మొత్తం అయితే చేసుకురావడం జరిగింది. సో ఇక్కడ పలువురు మీడియా వాళ్ళు వీళ్ళందరూ ఉండడం జరిగింది. సో మీ అభిప్రాయం ఏంటి? ఫైనల్ గా ఇక్కడ బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం పెట్టడం కరెక్టేనా కాదా, మీరేమనుకుంటున్నారో ఐ డ్రీమ్ తో అయితే షేర్ చేసుకోండి.